I appeal to the youngsters of Telangana. We need to expose these fake MOUs. మేము చేసిన రీసెర్చ్ తోని we found out about 10-20 companies which we will upload online. నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని, దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఫేక్ MOUs ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. కాంగ్రెస్ ఫేక్ MOUs అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే, అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే, ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఇంకొక పక్క 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నాను, #fake MOUs, కాంగ్రెస్ ఫేక్ MOUs, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. మనం ఏమనుకుంటాం, ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా. సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం.